పాడి పంటల ఛానళ్ళకి వీక్షిస్తున్న రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు పి భరత్చంద్ర, శాస్త్రవేత్త, తెగులు విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆటేరు, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఈ రోజు రైతు సోదరులకు వరిలో ఉన్న తెగులు సమస్య గురించి వివరించడం మీ ముందుకు వచ్చాను. కాలువ కాలంలో తీసుకున్నట్లయితే అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు వస్తుంది. ఈ తరుణంలో మనకు ఎక్కువగా పంట పూత దశ తర్వాత కూడా మానిపండు తెగులు, పొట్టకులు తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ రెండే కాకుండా కాండం కుళ్ళు తెగులు కూడా ఎక్కువగా వస్తుంది. ఈ కాండం కుళ్ళు తెగులు ఇదివరకు ఓన్లీ వరి పండించే ప్రాంతానికి మాత్రమే ఉండేది, ఎక్కువ గోదావరి డెల్టానికి మాత్రమే ఉండేది. ఈ మధ్య కాలంలో అది రాష్ట్రం అంతటా కూడా గుర్తించడం జరిగింది. దాల్వా పంటలో తీసుకున్నట్లయితే అతి ముఖ్యమైనది ఏంటంటే అగ్గి తెగులండి. డెల్టా ప్రాంతంలో దాల్వా వరి ప్రాంతంలో ముఖ్యంగా మన అగ్గి తెగులు చూడటం జరుగుతుంది. ముఖ్యంగా బీపీటీ 5204 లేకపోతే స్వర్ణ వంటి రకాల అగ్గి తెగులు మనం ఎక్కువగా చూడటం. అందుకని అగ్గి తెగులు వచ్చే ప్రాంతాల్లో ఏంటంటే ముఖ్యంగా పొలం గట్ల మీద ఉన్న కలుపు నివారించుకోవాలి. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పంట యొక్క అవశేషాల్లో, పంట యొక్క మోదుల్లో కానీ ఈ అగ్గి తెగులు యొక్క శిలీంద్రక నాశనాలు ఏవైతే ఉన్నాయి, మన శిలీంద్రక బీజాలు ఏవైతే ఉన్నాయో అవి అందులో ఉండి బతకడం జరుగుతుంది. మనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ మన పంట మీద దాడి చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే అగ్గి తెగులుకు ముఖ్యంగా చేనుపై గట్లపైన ఉన్న కలుపు మొక్కలను నివారించుకోవాలి. జనరల్గా చేను గట్లపై ఉన్న గరిక వంటి కలుపు మొక్కలు ఉంటాయి, అవి ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ తెగులు మీరు చూసుకున్నట్లయితే 3 దశల్లో ఉంటుందండి. ఒకటి ఆకు మీద వచ్చే అగ్గి తెగులు, రెండోది కనుపుల దగ్గర వస్తుంది, మూడోది కంకి దగ్గర వస్తుంది. తెగులు యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే నూనె కండ గింజ ఆకారంలో ఉంటాయి. దీన్ని స్పిండిల్ షేప్డ్ స్పాట్స్ అంటారు. నూనె కండ గింజ ఆకారంలో ఉంటాయి. ఈ మచ్చలో 0.5 సెంటీమీటర్ల పరిమాణం ఉండి మధ్యలో బూడిద రంగుతో ఉండి చుట్టూ గోధుమ రంగు మచ్చలు కలిగి ఉంటాయి. దీనిని అగ్గి తెగులు అని అంటారు. మీరు పొలంలో కానీ నారుమడిలో కానీ చూసినట్లయితే పొలం అంతా మనకు కాలిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్ని అగ్గి తెగులు అని పిలుస్తారు. అవే మనకు ఆ తెగులు లక్షణాలు ఆకు మీద వచ్చినప్పుడు ఆకు అగ్గి తెగులు, కనుపు మీద కనుపు అగ్గి తెగులు, మరియు మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఈనికమ దశలో కూడా ఈ అగ్గి తెగులు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఈనిక దశలో వచ్చినప్పుడు వెన్నులు పాక్షికంగా బయటకు వస్తాయి, ఒక్కొక్కసారి వెన్నులు కూడా సరిగ్గా రావు. అగ్గి తెగులు చూసుకున్నట్లయితే ఈ కనుపుల మీద, కనుపు భాగం మీద కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నారుమడి మరి ప్రధాన పొలం మనం తీసుకున్న యాజమాన్యం తీసుకున్న తెగులు సోకని పొలం నుండి మనం విత్తనాన్ని సేకరించుకోవాలండి. తెగులు వృత్తి ఎక్కువగా ఉన్నప్పుడు దాని తెగులు తట్టుకునే రకాలైన MTU 1121, 1156, 1153, ప్రభాత్ ఇలాంటి రకాలు మనం సాగు చేసుకున్నట్లయితే తెగులు కొంతవరకు తట్టుకోవచ్చునని. మనకి ఇంకోటి ఏంటంటే ఇది జనరల్ గాలి ద్వారా వ్యాప్తి చెందే తెగులండి. సో రైతు సోదరులు కూడా గమనించాల్సిన విత్తన శుద్ధి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కిలో విత్తనానికి 3 గ్రాములు కార్బన్ డైఆక్సైడ్ ముందుని మనం కలుపుకొని చేసుకున్నట్లయితే అది, మరియు 1 లీటర్ నీటికి కానీ 1 గ్రాము కార్బన్ డైఆక్సైడ్ పొడి విత్తన శుద్ధి చేసుకున్న 12 గంటలు ఆరబెట్టుకుని పొలంలో వేసుకోవడం వల్ల కూడా మనకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది. చేలుగట్లపై ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నాశనం చేసుకోవాలండి. చాలా వరకు చేలుగట్లపై ఉన్న కలుపే దానికి ఆవాసంగా ఉండి వచ్చే పంట కూడా మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. నారుమడిలో కానీ ప్రధాన పొలంలో మీరు చూసినట్లయితే ట్రైసైక్లోజోల్ అనే మందు 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథైలాన్ 1.5 ml లేదా కాసుగోమైసిన్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల చాలా వరకు మనం అగ్గి తెగులు నివారించవచ్చు. మరి ఒక ముఖ్యమైన తెగులు జనరల్గా మనకి ఈ దాల్వా కాలంలో వచ్చేది ఏంటంటే, ఈ మధ్య రైతు సోదరులు ఎక్కువగా చెప్తుంది ఏంటంటే మానిపండు తెగులు అండి. దీన్ని మానుకాయ అని కూడా పిలుస్తారు. ఈ తెగులు ఇస్టులెనోజోనాయిడ్స్ విరెన్స్ అనే ఒక శిలీంధ్రం వలన కలుగుతుంది. జనరల్గా ఈ తెగులు ఏంటంటే పంట పూత దశలో ఉన్నప్పుడు జనరల్గా ఎక్కువగా గుర్తించడం జరిగింది. వరి పంట చిరు పొట్ట దశకు వచ్చినప్పుడు, వర్షం బాగా పడుతున్నప్పుడు, వర్షంతో పాటు తేమ గాలి ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా ఈ మానుకాయ తెగులు కానీ మానుపండు తెగులు కానీ అని ఏర్పడతాయి. వెన్నులో మనకి ఏంటంటే యాక్చువల్గా ఇవి మానుపండును మీరు ఎలా గుర్తుపడతారంటే వెన్నులో మనకి గింజలకు బదులుగా చిన్న చిన్న రంధ్రాలు లాంటి శిలీంధ్ర బీజాలు ఏర్పడతాయి. ఇవి గుండ్రాన్ని పసుపు పచ్చగా ఉండి తర్వాత నల్లగా మారిపోయి తర్వాత మనకి ప్రాబ్లం ఏంటంటే రైతులకు ఎక్కువగా గింజ నాణ్యత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మానిపండు తెగులు అంటారు. మనం దీనికి ఒక యాజమాన్యం తీసుకున్నట్లయితే తెగులు సోకని పంట నుండి మనం విత్తనం సేకరించుకోవాలి. తర్వాత మనం విత్తనాన్ని మత కోసినప్పుడు 12 నుంచి 14% వరకు బాగా ఆరబెట్టుకొని సన్నని జల్లెళ్ళ ద్వారా చేసుకున్నట్లయితే దీని ఉన్న శిలీంద్ర బీజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే చేను గట్ల మీద తెగుళ్ళు, తర్వాత గడ్డి జాతి కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిర్మూలించుకోవాలి. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు 1 లీటర్ నీటికి 1 ml ప్రొపిగోనజోల్ అనే ఒక మందు చిరుపొట్ట దశలో, తర్వాత ఒక 50% వెన్ను మనకు బయటకు వచ్చే టైంలో కూడా మనకి 1 ml ప్రొపిగోనజోల్ మందును పిచికారీ చేసుకున్నట్లయితే రైతు సోదరులకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఈ మందుని ఎక్కువగా మనం సాయంత్రం వేళలో పిచికారీ చేసుకుంటే 2 దఫాలుగా చాలా వరకు మనకు ఉపయోగం ఉంటుందండి. తర్వాత కాండం కుళ్ళు తెగులు, దాని దుబ్బు కుళ్ళు తెగులు అంటారు.
ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువగా వస్తుంది. తొలి దశలో దుబ్బులో 2-3 పిలకలు ఎండిపోతాయి. తర్వాత దుబ్బంతా ఎండిపోతుంది. దుబ్బు మీద మీరు చూసినట్లయితే చిన్న నీటి డాగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ అవి కిందకి జారుకుంటూ మొత్తం దుబ్బంతా కలిసిపోయి ఎండిపోవడం జరుగుతుంది. తెగులు సోకిన పిలకలు మీరు చూసుకున్నట్లయితే ఆ కణజాలాన్ని మనం ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల నల్లటి చిన్న చిన్న కాఫీ గింజల్లాగా మచ్చలు ఉంటాయి. దాన్ని స్క్లెరోషాలు అంటారు. కాండం కూడా మెత్తబడిపోయి నల్లగా కుళ్ళిపోయి మారుతుంది. లోపల భాగం అంతా మీరు చూసినట్లయితే గోధుమ రంగుతో కానీ నలుపు రంగుతో కానీ ఉంటుంది. దీని చిన్న చిన్న శిలీంధ్ర బీజాలు ఏర్పడతాయి. యాజమాన్యం తీసుకున్నట్లయితే వేసవి దుక్కులు చేసుకోవడం చాలా వరకు ప్రాముఖ్యమండి. ఎందుకంటే ఈ శిలీంధ్ర బీజాలు ఏవైతే ఉన్నాయో అవి వేసవి దుక్కులు బాగా ఎండకి మాడిపోయి తర్వాత చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతర పంట అవశేషాలు కూడా ఎప్పటికప్పుడు తీసేసుకోవడం, మొదలు క్లియర్ చేసుకోవడం, తర్వాత మనం కోత కోసినప్పుడు 12-14% వరకు మాయిశ్చర్ ఉండేలాగా, మన తేమ శాతం ఉండేలా చూసుకోవడం వల్ల దానివల్ల కూడా ఈ కాండం కుళ్ళు వచ్చే శిలీంధ్ర బీజాలను మనం తీసేయవచ్చు. ముఖ్యంగా మన కోత కోసిన తర్వాత సన్న సన్న జల్లెల్లో దాన్ని మనం క్లీన్ చేసుకోవడం వల్ల కూడా దుమ్మి ధూళి అవన్నీ కూడా పోయి దాని ద్వారా కూడా అవుతుంది. ముఖ్యంగా ఈ కాండం కుళ్ళు గురించి బాగా తెలుసుకోవాల్సిన రైతు సోదరులారా, సాగునీరు మరియు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతున్న కిలో విత్తనానికి 3 గ్రాములు కార్బన్ డయాజం మందుతో కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవడం, లేదా 1 గ్రాము కార్బన్ డయాజం 50% 1 లీటర్ నీటిలో కలిపి 12 గంటలు నానబెట్టి విత్తన శుద్ధి చేసుకోవడం వంటి. సాగునీరు కూడా తీసుకున్నట్లయితే ఎక్కువగా ఈ సాగునీరు ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుందండి శిలీంధ్రక బీజాలు. అందుకే మురుగునీరు పారే దశ ఒకటి పెట్టుకోవాలి రైతు సోదరులు, మరియు అలాగే సాగునీరు కూడా పెట్టుకోవాలి. సాగునీరు వచ్చే పొలాన్ని మురుగునీరు వచ్చే పొలాన్ని రెండింటిని కలపకూడదు. ఇప్పుడైతే రైతు సోదరులు ఒక పొలంలో ఉన్న మురుగునీరులోంచి వెళ్ళిన పొలం వేరే ఒకరి పొలంలో సాగునీరుగా వెళ్తే మాత్రం జనరల్గా ఈ శిలీంధ్ర బీజాలు వచ్చే అవకాశం ఎప్పటికప్పుడు ఉంటుంది. పొలంలో మనం నీరు వ్యవస్థ సరిగ్గా చూసుకోవాలండి. మేము చూసింది ఏంటంటే ఎక్కువగా ఆయకట్టు పొలాలు, ఇప్పుడు చివరి ఆయకట్టు ఉన్న పొలంలో ఎక్కువగా ఈ తెగులు రావడం గమనించడం జరుగుతుంది. మీరు యాజమాన్యం తీసుకున్నట్లయితే కాండం కుళ్ళు తెగులుకు జనరల్గా మన పొలాన్ని అంతటిని నీరు అంతటిని బయటికి తీసి మళ్ళీ మొదటగా ఫ్రెష్ నీరు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. సుడిదోమ, కాండం కుల్చు పురుగులు ఎక్కువగా వీటిని మనం ఈ దుబ్బుని నాశనం చేయడం వల్ల కూడా ఈ జనరల్గా ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. మీరు రైతు సోదరులు తెగులు గమనించినట్లయితే లీటర్ నీటికి 2 గ్రాములు హెక్సాకొనజోల్ ముందు కానీ 1 ml ప్రొపికొనజోల్ ముందు కానీ బాగా పనిచేయడానికి 2 ml టెబుకొనజోల్ అనే ముందు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే మన వరకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఈ శిలీంధ్ర నాశులు పనిచేయాలంటే రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే పొలంలో నీటిని బాగా తగ్గించి వీలైనంత వరకు సాయంత్రం సమయంలో కొట్టించుకుంటే చాలా వరకు రైతుకు ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉందండి. తర్వాత క్లిరోషం వరైజా అనే ఒక తెగుల్లో దాన్ని పొట్టకుళ్ళు తెగులు అంటారంట. పొట్టకుళ్ళు తెగులు మీరు పొట్టను అంటు పెట్టుకుని ఉన్న ఆకు వరభాగంపై నీటి డాగు మచ్చలు ఏర్పడతాయి. ఇవే ముఖ్యమైన లక్షణాలండి. పొట్టను అంటు పెట్టుకుని ఆకు వరభాగమైన లక్షణాలు కనిపిస్తాయి. శిలీంధ్రం ఆశించిన ప్రదేశం నలుపు రంగుగా మారి నిర్దిష్ట స్థాయిలో మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు మచ్చ భాగం అంతా లోపలికి చొచ్చిపోయి గోధుమ రంగు మచ్చలతో ఉంటాయండి. లోపల వెన్నులు బయటికి రావు. పాక్షికంగా వచ్చిన వెన్నులు కూడా మనకి ఉపయోగంలో ఉండవు. వెన్నులో మనం చూసినట్లయితే రంగు మారిపోతాయి. గింజలు తాలు గింజలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందండి. ఈ యాజమాన్యం మీరు తీసుకున్నట్లయితే ప్రొపికొనజోల్ అనే ముందు 1 ml లీటర్ నీటికి, కార్బన్ డయాజం 25% ప్లస్ మ్యాంగో జబ్బు అనే ముందు కూడా కలిపి 2 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ తెగులు మనం నివారించవచ్చును. అలాగే మన దాల్వా కాలంలో మీరు తీసుకున్నట్లయితే అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, మానిపండు తెగులు, తర్వాత పొట్టకుళ్ళు తెగులు గురించి విశ్లేషించుకున్నాము. రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే వరిలో తెగుళ్ళ సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి మీకు చెప్తున్నాను. వేసవిలో దుక్కులు దున్నటం వల్ల ఈ శిలీంధ్రాలు ఏవైతే ఉంటాయో భూమిలో అవశేషాలు కానీ అవన్నీ ఉంటాయో అవన్నీ మనకి ఎక్స్పోజ్ అయిపోయి ఎండకి దేనికైతే బాగా ఎక్స్పోజ్ అయ్యి బాగా చనిపోవడం జరుగుతుంది. మంచి రకాల ఎంపిక అండి. రైతు సోదరులు బాగా గమనించాల్సింది ఏంటంటే తెగులు తట్టుకునే రకాలు సాగు చేసుకోవడం వల్ల చాలా వరకు మనం తెగులు నివారించవచ్చు. మంచి ఆరోగ్యమైన విత్తనాలు సేకరించుకోవాలి. విత్తన శుభ్రత, వరి విత్తనాలను ఎగురుబోసి సన్నని జల్లెల ద్వారా జల్లించినట్లయితే శిలీంధ్ర బీజాలు కూడా పోయి మంచి విత్తనం మనకు అందుబాటులోకి వస్తుంది. మరియు ఇంకోటి విత్తన శుద్ధి అండి. కార్బన్ డయాజం బొందుతో కానీ 1 గ్రాము లీటర్ నీటికి కానీ 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం 20 నుంచి 25 రోజుల వరకు విత్తన శుద్ధి ద్వారా మనం కాపాడుకోవచ్చు. ప్రతి పొలంలోనూ మురుగునీరు పోయే సౌకర్యం ఉండటం వల్ల ఈ శిలీంధ్ర బీజాలు ఏవైతే ఉన్నాయో కారకాలు ఇవన్నీ కూడా పొలంలోంచి బయటికి వెళ్ళిపోతే మురుగునీరు ద్వారా మళ్ళీ మనం సాగునీరు పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. వరి నాట్లు కూడా అదునులో వేసుకోవాలండి. ఏ టైంలో వేసుకోవాలో చూసుకుని ఆ టైంలో మనం అదునులో వేసుకోవడం వల్ల రైతులు చాలా వరకు ఉపయోగపడతారు. ఎరువుల యాజమాన్యం తీసుకున్నట్లయితే సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు జింకు లోపాలు అవన్నీ లేకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యం వేసుకున్నారు. కోత సమయంలో కూడా వరి పైరును మీరు కోసినట్లయితే ఈ బీజ కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు సన్నని బీజాల ద్వారా మనం తొలగించవచ్చు.
ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.